ప్రతి ఫ్రెండ్స్ గ్రూప్ కి డ్రీమ్ ట్రిప్ అంటే గోవా. నాకు మన నలుగురం గోవా వెళ్ళాలని ఉందిరా వివేక్. బట్ మేము వర్క్ లా వెళ్ళాం, దట్ టు న్యూ ఇయర్ ఎండ్ లో. ప్లాన్ చాలా సింపుల్. హైదరాబాద్ టు కోయంబత్తూర్ ఫ్లైట్. స్టాప్ కోయంబత్తూర్? మీరు విన్నది కరెక్టే. మేము కేరళనే వెళ్తున్నాం, బట్ కోయంబత్తూర్ బుక్ చేసుకున్నాం. కోయంబత్తూర్కి ఫ్లైట్ చీప్గా దొరికింది. ఇంత ప్లాన్ చేసిన మేము ఇండియన్ రైల్వేస్ ఇట్లా హ్యాండ్ ఇస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. లేట్ అయిందంటే డబ్బులు వచ్చేసినట్టు. సైలెంట్ బీచ్ పక్కనే ఉన్న సన్సెట్ విల్లేకి వచ్చేసాం. ట్రైన్ లేట్ అవ్వడంతో డే 1 ప్లాన్స్ అన్నీ ఫ్లాప్. ఇంకేం చేస్తాం, కొంచెం ప్లాన్ ఇంప్రూవైజ్ చేసి 40 మినిట్స్ దూరంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళిపోయాం. వెయిట్, గోవాని బీచ్ చేసే ప్లేస్ అని చెప్పి వర్క్లో వచ్చాం, బట్ డే 1 అంతా టెంపుల్లోనే సరిపోయింది. సో టైం వేస్ట్ చేయకుండా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి బీచ్లో ఆడుకోవడానికి వెళ్ళాము. నైట్ వేసిన చేపల వల్ల ఈరోజు మార్నింగ్ బయటికి లాగుతుంటే మేము కూడా వెళ్ళి ఒక పట్టు పట్టాము. ఎన్ని చిన్న చేపలు వచ్చాయి. ఇంత బ్లూయిష్ సీ, దట్ టు బ్లాక్ శాండ్తో. వావ్, ఇలాంటి వైబ్రెంట్ అట్మాస్ఫియర్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. స్నానాలు కాదు, ఫ్రెష్ ఫ్రెష్కి స్నానం తేడా. ఈ బీచెస్ ఎంత నచ్చాయంటే ప్లాన్ చేసుకున్న జటాయు ఎక్సెంట్, పారాగ్లైడింగ్, మ్యాంగ్రూవ్ క్యాచింగ్ అన్నిటినీ వదిలేసి బీచ్లోనే సెటిల్ అయిపోయాం. ఈవినింగ్ టైంలో సన్సెట్ని ఎంజాయ్ చేస్తూ నార్త్ క్లిఫ్ నుంచి సౌత్ క్లిఫ్ వరకు వాక్ చేస్తూ వెళ్ళాము. బీచెస్, టెంపుల్స్, సన్సెట్స్ అన్నీ ఓకే, బట్ పార్టీ లేదా పుష్ప? అలానే
ఎంత కాంట్రాస్టో కదా. ఒకవైపు సముద్రపు అలలు ఎగసెగసి పడుతుంటే ఆ అలల్ని తాకుతూ ఎత్తైన క్లిఫ్స్ మరొక వైపు సందడి చేస్తుంది. ఒకవైపు రోజు గడవడానికి ఇక్కడ లోకల్స్ చేపలు పడుతుంటే మరోవైపు మేము మా రొటీన్ లైఫ్ నుంచి ఎస్కేప్ అయ్యి చిన్న పిల్లల్లా ఆడుకుంటున్నాం. వెస్ట్రన్ కల్చర్తో ఎంతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కేవ్స్, పార్టీస్ ఒకవైపు ఉంటే టెంపుల్స్, రిచువల్స్ మరోవైపు ఇండియన్ కల్చర్ని ప్రతిబింబిస్తుంది. ఈ డైవర్సిటీ అనేమో వర్క్లా స్పెషాలిటీ. వర్క్లా గోవా కన్నా బెస్టా కాదా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ నా దగ్గర అయితే లేదు. బట్ ఒక్కటి మాత్రం నిజం, ఈ ప్లేస్లో ఏదో మ్యాజిక్ ఉంది. తమిళ